కాసేపు నిశ్శబ్దంగా ఉంటే మనం మాట్లాడవచ్చు. మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నేను జస్ట్ వింటాను. సో దీన్ని బట్టి మీరు క్లాస్లో బాగా అలర్ట్ చేస్తారని నాకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఈరోజు ప్రధానంగా 2 అంశాల గురించి నన్ను ఇక్కడికి పిలిచారు. ఒకటి నేషనల్ ఇంటెగ్రిటీ, ఒకటి తర్వాత క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్. ఈ రెండింటిలోనూ యువత మీ రోల్ ఏంటి, మీరు దాన్ని ఎలా ఎదుర్కోబోతారు, మేము ఎలాంటి కేసెస్ చూసాము, దాన్ని మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేసాము, దాని నుంచి నేను మీకు ఏం చెప్పదలుచుకున్నాను అన్నది ప్రధానంగా ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్. దీనికన్నా ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను టాపిక్లో వెళ్ళేదానికన్నా ముందు అమ్మ మీరు కాసేపు అది సర్వ్ చేయడం పక్కన పెడితే వాళ్ళ కొంత అటెన్షన్ కాన్సన్ట్రేట్ చేస్తారు, లేకపోతే వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు కాసేపు కూర్చోండి. రైట్. ఓకే. 92 నేను ఫస్ట్ పోస్టింగ్లో వెళ్ళినప్పుడు నాకు కేసు వచ్చింది. ఒక అమ్మాయిని వాళ్ళ సొంతం చిన్నాన్న, పిన్నమ్మ, వాళ్ళ అక్క, మైనర్ గర్ల్, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బాంబేలో అమ్మేశారు. ఆ రోజుల్లో ఆ అమ్మాయిని దాదాపుగా ఒక 25,000కు ఆ అమ్మాయిని అమ్మేశారు. నేను చెప్పేది 92. సో అమ్మేసిన తర్వాత ఆ అమ్మాయి బాంబేలో ఉంటుంది. అక్కడ మీరు వినే ఉంటారు రెడ్ లైట్ ఏరియా అని, అక్కడ ఆ అమ్మాయిని అమ్మేశారు. షీ వాజ్ ఫోర్స్డ్ టు డూ ప్రాస్టిట్యూషన్. ఆ అమ్మాయి అక్కడ ఉంటున్నప్పుడు వితిన్ 3 years ఆ అమ్మాయికి మళ్ళీ అక్కడ టీబీ వచ్చింది. టీబీ వచ్చిన తర్వాత ఏమైందంటే ఆ అమ్మాయి అక్కడే ఉంటున్నారా, ఆ అమ్మాయిని అక్కడ నుంచి ఢిల్లీలోంచి బయట పంపించేస్తే కనీసం ఆ అమ్మాయికి డబ్బులు కూడా ఇవ్వలేదు. అక్కడ నుంచి ఆ అమ్మాయి రైల్వే స్టేషన్కి వచ్చి వాళ్ళని వెళ్ళి అడుక్కొని ఆ డబ్బులతోటి చిన్నగా మళ్ళీ వాళ్ళ ఊరు వచ్చిన తర్వాత బాంబే నుంచి కడప జిల్లాకు వచ్చి అక్కడ టీబీ ఎక్కువైపోతే ఆ అమ్మాయి హాస్పిటల్ వెళ్ళి అడ్మిట్ అయింది. హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత ఆ అమ్మాయి అక్కడ స్టేట్మెంట్ ఇచ్చింది, ఇట్లాగా నన్ను ఒక 5 years బ్యాక్ ఇలా జరిగింది, ఇలా తీసుకెళ్లారు, నన్ను ఇలాగ అమ్మేశారు, అప్పటి నుంచి నా మీద ఇలాంటి అఘాయిత్యాలన్నీ చేశారు, నన్ను అక్కడ ఫోర్స్ చేశారు ఇలా చేయాలని, నాకు గత్యంతరం లేక ఈ పనులన్నీ చేయాల్సి వచ్చింది, ఇప్పుడు నేను టీబీతో బాధపడుతున్నానని చెప్పి ఆ అమ్మాయి స్టేట్మెంట్ ఇచ్చింది. ఇచ్చిన ఒక 3rd day అమ్మాయి చనిపోయిన తర్వాత అప్పుడు మా వాళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. అప్పుడు దాకా మాకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. సో దాని మీద చాలాసార్లు చాలామంది బాంబే దాకా వెళ్ళారు, అసలు ఎవరు ఆ టీం ఎవరు అమ్మారు ఏంటి అనేది ఐడెంటిఫై చేయలేకపోయారు. మళ్ళీ అదేందుకో సంభవం నేను వెళ్ళిన తర్వాత నాకు 92లో ఆ కేసు అప్పచెప్పారు. ఇదేదో చూడయా, నువ్వు కొత్తగా వచ్చావు కదా, ఏదో నేను చేస్తామేమో చూద్దామని నాకు ఇచ్చాడు. సో ఐ టుక్ ఇట్ యాజ్ ఛాలెంజింగ్. సరే చూద్దాము అని బాంబే వెళ్ళాము. మా దగ్గర ఉన్న ఒక లేడీ హెడ్ కానిస్టేబుల్, ఒక ఏఎస్ఐ, ఆయన కూడా అబౌట్ రిటైరింగ్ అనదర్ 3 months, ఆయన నేను అంతా వెళ్ళాము. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎవరు కొన్నారు, ఎక్కడ కొన్నారు, రెడ్ లైట్ ఏరియాలో తెలుసు, కానీ ఎవరు తెలియదు. సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మేమేం చేసామంటే నా దగ్గర వచ్చేటువంటి లేడీ కానిస్టేబుల్ని ఈ అమ్మాయిని రెడీగా తయారు కమ్మని చెప్పి ఈ అమ్మాయిని అమ్మకానికి పెట్టాము. ఈ అమ్మాయిని అమ్ముదామని చెప్పి మొత్తానికి అక్కడ ఇక్కడ తెలుసుకున్నాక ఒకరు చెప్పారు, వాళ్ళ ఆవిడ ఏదో కొనుక్కుంటుంది, ఆవిడకి ఆ హ్యాబిట్ ఉంది, మొదటి నుంచి బయట నుంచి ఎవరు తెచ్చినా కొనుక్కుంటుంది ఆవిడ అన్నారు. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. సో ఆమె లక్కీగా వెళ్తే ఆమెతో మాట్లాడితే ఒక 50,000 రూపాయలకి ఈమెను మేము అమ్మేసేదానికి రెడీ చేసాం. సో 50,000 ఒప్పుకుంది, ఈసారి ఇచ్చేస్తానండి. మేమేం చెప్పామంటే కొంచెం ఈ అమ్మాయి ఊరు కొత్త కదా, మేము బాంబే అంతా చూపించి ఈ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఎక్కడ రావాలా ఏంటి అని చెప్పి మళ్ళీ మేము నెక్స్ట్ 2 days తర్వాత వదిలేసిపోతామని కాసేపు ఉండి ఆమెతో మాట్లాడి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర డిఫరెంట్ ఇష్యూ, అక్కడ ఎవరు మాకు కోఆపరేట్ చేయరు రావడానికి.
అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ కానీ అక్కడ డిఎస్పీ కానీ వాళ్ళంతా ఎవరు మాకు సపోర్ట్ చేయకపోతే సరే అని చెప్పి సాయంత్రానికి మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్లే టైంకి ఎందుకైనా మంచిదని మళ్ళీ ఒకసారి ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి సార్ ఇట్లా ఒక ఇష్యూ ఉంది, మా ఊరు నుంచి ఒక అమ్మాయిని తీసుకొచ్చారు బాంబేకి, ఇక్కడెక్కడో అమ్మేస్తారు, మేము వాళ్ళని గుర్తుపట్టాము ఎవరు కొన్నారో ఏంటని, మీరు కొద్దిగా సపోర్ట్ చేసి ఎవరన్నా ఇద్దరు కానిస్టేబుల్నో పోలీసు వాళ్ళని ఇచ్చి పంపిస్తే మేము ఆ అమ్మాయిని తీసుకొస్తాం ఇక్కడికి. ఎంతమంది ఎవరు అంటే పలానావిడ లేడీ అని చెప్పారు. ఎందుకు మీరు కూర్చోండి ఆమెని ఇక్కడికే పిలిపిస్తా అన్నాడు. అనే అవసరం లేదు, మేము చూపిస్తాము, మళ్ళీ వాడెవరో పిలిపిస్తాడో మాకు తెలియదు కదా. సరే అని చెప్పి ఆ కానిస్టేబుల్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చాము. ఎవరైతే గర్ల్ని కొనుక్కుందో లక్కీగా అదంతా డిఫరెంట్ ఇష్యూ, అవన్నీ మనం అక్కడ మాట్లాడలేదు. మేము ఐడెంటిఫై చేసి తీసుకొచ్చాం. పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అడిగారు, అప్పుడు చెప్పా మరి ఏది ఆ అమ్మాయి ఎక్కడుంది అంటే ఈయన దగ్గర ఉంది సార్ అన్నాడు. అంటే చెప్పండి పిలిపిస్తానన్నాడు. అప్పుడు నా దగ్గర ఉన్న వారెంట్ తీసుకొని ఆ టేబుల్ మీద పెట్టాను. ఈవిడ అరెస్ట్ చేయడానికి వచ్చాను నేను, ఈవిని తీసుకెళ్ళాలి, ఇది గతంలో ఇలా ఒక కేసు జరిగింది, ఆ అమ్మాయి చనిపోయింది, ఆ చనిపోయిన తర్వాత ఇచ్చినటువంటి మరణ వాంగ్మూలం బేస్ చేసుకుని ఒక కేసు రిజిస్టర్ చేసాము, దాంట్లో ఈవిడ ముద్దాయి లక్కీగా మేము ట్రేస్ చేసాము, ఈవిని తీసుకెళ్ళాలా అన్నాడు. అంటే అప్పుడు ఆయన అంటారు, మంచి అండి నువ్వు చిన్న పిల్లడు, నువ్వు వచ్చా నువ్వేం చేస్తున్నావు, అక్కడి నుంచి ఆంధ్ర నుంచి ఇక్కడికి వచ్చావు, ఆమె ఏం తీసుకెళ్తావు, ఆమె చనిపోయిందని ఒక స్టేట్మెంట్ ఇస్తాను, మీకు ఒక డెత్ సర్టిఫికేట్ ఇచ్చేస్తాం, తీసుకెళ్ళిపోన్నాడు. ఎవరైతే అమ్మాయిని కొనుక్కుందో ఆవిడ అక్కడ ఎదురుకుని కూర్చుంది, వాళ్ళు అంటారు ఆమె చనిపోయింది అని మీకు ఒక డెత్ సర్టిఫికేట్ ఇస్తాం, అది తీసుకెళ్ళిపో, కోర్టులో సబ్మిట్ చేసి నువ్వు ఆ కేసు చూసుకో అన్నాడు. కుదరదు సార్ అన్నాడు. ఆ డెత్ సర్టిఫికేట్లో అయింది కుదరదు, అమ్మాయి ఎదురుకుండా పెట్టుకొని నువ్వు అలా చెప్తారు మీరు, నేను తీసుకెళ్తానంట. కుదరదు అది అన్నాడు. సరే నీకు కుదరకపోతే నెక్స్ట్ మీ ఎస్పీ గారి దగ్గరికి వెళ్తాను, నాకు మర్యాదగా ఆ అమ్మాయిని నేను తీసుకెళ్తాను అంటే ఒప్పుకోలేదు. సరే ఈలోగా లక్కీగా నాకు కొద్దిగా కన్నడ వస్తుంది, ఆ అమ్మాయికి కన్నడ వస్తుంది. షీ హెయిల్స్ ఫ్రమ్ నార్త్ కోస్టల్ కర్ణాటక. సో నేను ఆమెతో కన్నడలో మాట్లాడిన తర్వాత నేనేం చెప్పానంటే, అమ్మాయి ఇలాగైతే కాదే కానీ పోలీస్ స్టేషన్లో కుదరదు, మనం బయటికి వెళ్ళి మాట్లాడుకున్నాము అని అంటే, అప్పుడు ఇన్స్పెక్టర్ గారు అంటారు, తమ్ముడు నీకు ఏదైనా ఖర్చు ఏంటి చెప్పు, ఇప్పించేస్తాను, తీసుకెళ్ళిపో అన్నాడు. నేను మాట్లాడుకుంటానులే, మీరు కొంచెం వదిలేసేయండి, ఆమెతో మాట్లాడుకొని బయటికి వెళ్ళి చెప్తాను మీకు అన్నాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత మా ఏఎస్ఐ తర్వాత ఈ ఉమెన్ కానిస్టేబుల్ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళిద్దరిని బయటికి వెళ్ళి రెడీగా ట్యాక్సీ తీసుకొని రమ్మని చెప్పారు. వాళ్ళు ట్యాక్సీ మాట్లాడి తీసుకొచ్చారు. స్టేషన్ బయట నాగ్పాడ పోలీస్ స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. నేను ఈలోగా ఈమెతో మాట్లాడి మాటల్లో పెట్టి రోడ్డు మీద తీసుకొచ్చాక మా సుశీల అని కానిస్టేబుల్ చెప్పాను, సుశీల దీన్ని ఒక తల్లిదండ్రి కార్లో వేసేయాలి. ఆ అమ్మాయి ఎగిరిదండి, అయితే కార్లో పడ్డది, దాన్ని తీసుకొని కార్లో కూర్చొని ఇంక అదే పోతాం. మేము బాంబే రైల్వే స్టేషన్కి వచ్చాం. మేము బాంబే రైల్వే స్టేషన్కి వస్తుంటే మా వెనకాల ఈవిడితో పాటు ఉన్న గ్యాంగ్ మమ్మల్ని చేంజ్ చేస్తున్నారు, గుండాలు. వాళ్ళు ఒక 2 కార్లు, ఫియట్ కార్లో వాళ్ళు చేంజ్, మేము ముందర ఇంకో కార్లో వెళ్తున్నాం. తీరా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత అక్కడ రైల్వే స్టేషన్లో ఈ అమ్మాయి కారు నుంచి బయటికి రాదు, పట్టుకొని లాగలేము. సరే అప్పటికి సుశీలమ్మ గట్టిగా పట్టుకొని లాగింది. బయట లాగిన తర్వాత నేనేమో కాలు పట్టుకున్నాను, మా సుశీలమ్మ చేతులు పట్టుకుంది, మొత్తానికి ఆమె లాక్కొని వెళ్తున్నాం రైల్వే స్టేషన్లో. ఈలోగా వెనకాల వీళ్ళందరూ వచ్చేస్తారు గుండాలు, ఇది మమ్మల్ని కొట్టడానికి. నేను యూనిఫామ్లో ఉన్నాను, వీళ్ళేమో ఇద్దరు మక్కీలో ఉన్నారు. పెద్ద సీన్ రైల్వే స్టేషన్లో. లాస్ట్ మూమెంట్లో నాకు అర్థమైంది, ఇప్పుడైతే ఖచ్చితంగా వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారు. ఏం చేయాలో అర్థం కాక నేను కొత్తగా సర్వీస్ చేరి, అప్పుడే 93 జాయిన్ అయ్యి నేను సర్వీస్లో 1.5 years 2 years అవుతుంది. సరే సడన్గా ఐడియా వచ్చి ఆ ట్రైన్ అది బాంబే మెయిల్ అది. సో ఆ ట్రైన్కి ఫస్ట్ 2 bogies మిలిటరీ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. చూసిన అక్కడ కంపార్ట్మెంట్లో మిలిటరీ కంపార్ట్మెంట్కి వెళ్ళిపోదాం పదా అని చెప్పి దాన్ని లాక్కొని వెళ్ళిన తర్వాత కంపార్ట్మెంట్లో బయట నిల్చోబెట్టి లోపలికి తీసుకెళ్తుంటే ఆ అమ్మాయి రావట్లా. నేను కంపార్ట్మెంట్లోకి ఎక్కి అందరికీ అక్కడ ఉన్నటువంటి సోల్జర్స్ అందరికీ దండం పెట్టాను. ఏంటి సార్ అన్నాడు, ఐఎమ్ సో అండి, ఆంధ్ర నుంచి వచ్చాను, ఇట్లా వెనకాల గుండాస్ వస్తున్నాను, ఈ అమ్మాయి మీద వారెంట్ ఉంది, నేను తీసుకెళ్ళాలి, సో దయచేసి హెల్ప్ చేయండి అంటే మొత్తం భోగిలు అందరూ కింద దిగారు, చిన్నగుండేలు మమ్మల్ని సేవ్ చేశారు. ఆ అమ్మాయిని తీసుకొని మేము మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మా ఊర్లో దిగి ఆ అమ్మాయిని అక్కడ
కోర్టులో ప్రొడ్యూస్ చేశాం. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆమెకు శిక్ష పడింది. ఆమెకు 7 సంవత్సరాలు శిక్ష. సో 7 సంవత్సరాలు శిక్ష పడిన తర్వాత ఏమైంది, ఆమె కోర్టులో అక్కడ శిక్ష పడిన తర్వాత సెంట్రల్ జైల్లో పెట్టారు. ఈ మహాతల్లి సెంట్రల్ జైలుకి వెళ్ళి చేసిన పని ఏమి, 7 సంవత్సరాల్లో అక్కడికి వచ్చే లేడీ బ్రీజర్స్ ఉంటారు కదా, వీళ్ళందరినీ బాంబే పంపించింది. అంటే ఎక్కడికి పోయినా మన బుద్ధి బారదనమాట, మనం చేసే పని చేస్తాం. మేము ఇంత కష్టపడి ఆ అమ్మాయి కోసం అని చెప్పి, చనిపోయింది ఆల్రెడీ ఆ అమ్మాయికి అన్యాయం జరిగిందని ఈమెను తీసుకొస్తే ఈమెకి 7 సంవత్సరాలు శిక్ష పడింది. తర్వాత ఆమె చేసిన పని ఇది. ఎందుకు చెప్పానంటే ఎగ్జాంపుల్, ఇది 93లో జరిగిన ఒక చిన్న సంఘటన. ఇప్పుడు ఎలా ఉంది, క్రైమ్ రేట్ ఎలా పెరుగుతుంది? ఇప్పుడు ఇందాక స్పీకర్స్ మాట్లాడుతున్నట్టుగా అమ్మాయిలు అంటే ఒక చులకన భావం. అవి ఏం చేస్తారు వీళ్ళు, అమ్మాయి కదా అని అంటారు. సో దానికి చాలా మటుకు ఏంటంటే మనం ఒకటి ఆలోచన చేయాలా, ఎస్పెషల్లీ గర్ల్స్. మీకు ఎప్పుడైతే ఆర్థిక స్వాతంత్రం ఉండదో, అంటే మీకు ఫైనాన్షియల్గా మీరు స్ట్రెంగ్తెన్ అవ్వాలి. ఎందుకని ఆ మాట చెప్తున్నాను, చదువుకున్న తర్వాత మీకు ఉద్యోగం వచ్చినా రాకపోయినా మీ ఇంట్లో ఒకటి చేస్తారు గ్యారెంటీగా. ఏం చేస్తారు, వయసు వచ్చిందని ఫస్ట్ అయితే పెళ్లి చేస్తారు. లేదా కొంతమంది అంటారు, అమ్మ నీ పెళ్లి నేను చచ్చిపోయే లోపల చూసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను చేసేస్తానే అంటది. ఈమె పెళ్లి చేసి ఈమె చంపుతుంది ఆవిడ, అంతేనా? సో దయచేసి అట్లా ఏదో వయసు వచ్చింది కదా అని చెప్పేసి పెళ్లి చేసుకోవాలని చూసుకుంటాం. ఆ అబ్బాయిలు మీరు కూడా ఏం తక్కువ కాదు, మనకి ఏ ఉద్యోగం ఉండదు కానీ వాడు పెళ్లి కూడా కావాలా, అవునా? వాడికి ఏ ఉద్యోగం ఉండదు, ఏముండదు, చదువు కూడా ఉండదు, వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకోవాలంటే. మనకు పశువులకు తేడా ఏముంది, అవి కూడా అంతే, వయసు వచ్చాయంటే పిల్లలు కంటాయి, రోడ్డు మీద వదిలేస్తాయి, పోతా ఉంటాయి అంతే. అవి కూడా మనం కూడా అదే పని చేస్తున్నాం. సో దయచేసి వయసు వచ్చింది కదా అని పొరపాటు పెళ్లి చేసుకుంటాం. మీరు ఒక బాధ్యత ఫీల్ అయిన తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడితే మీ సంపాదన మిమ్మల్ని మీరు పోషించుకునేదానికి, అట్లాగే మీ మీద ఆధారపడిన వాళ్ళని పోషించేదానికి సరిపోతుంది అని మీరు అనుకున్న రోజున అప్పుడు పెళ్లి చేసుకోండి. అంతే తప్ప ఊరికే ఏదో పొరపాటున చేసుకొని లాస్ట్కు మీరు ఇబ్బంది పడి ఏమవుతున్నాయి, మాకు కనీసం అంటే వారానికి ఒక 7 కేసులు, యావరేజ్గా ఒక కేసు ఏదో 498 అంటే హరాస్మెంట్, లేకపోతే డౌరీ హరాస్మెంట్ కావచ్చు, ఫిజికల్ హరాస్మెంట్ కావచ్చు, మెంటల్ హరాస్మెంట్ కావచ్చు, రకరకాలుగా అమ్మాయిల్ని ఇబ్బంది పెడుతున్నారని పోలీస్ స్టేషన్కి వస్తున్నారు. మనకి ఇంకా ఏమంటే ఈ మధ్య నేను గమనించింది 2.5 నెలల్లో కాకినాడకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ కేసెస్ ఆఫ్ మిస్సింగ్, గర్ల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్, బాయ్ మిస్సింగ్, మ్యాన్ మిస్సింగ్, ఈ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. మెజారిటీ కేసెస్ గర్ల్ మిస్సింగ్, ఉమెన్ మిస్సింగ్లో ఎలోప్మెంట్ ఉంటున్నాయి. మొన్న 14 సంవత్సరాల వయసు ఉన్న అమ్మాయి వెళ్ళిపోయింది.